ఈరోజు అకేషన్ మా పెద్ద కుమార్తె ఏమి సులోచన ఒక బర్త్డే. ఎంతమందికి తెలుసండి? ఓకే, సో ఏమి నా మొదటి కుమార్తె. సో ఇక్కడ చెప్దామండి, హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ, దేవునికే స్తుతి. మరి ఈరోజు అకేషన్ మా పెద్ద కుమార్తె ఏమి సులోచన ఒక బర్త్డే. ఎంతమందికి తెలుసండి? ఓకే, సో ఏమి నా మొదటి కుమార్తె. సో ఈ ఐ వాజ్ టూ యంగ్. నేను ఫస్ట్ బేబీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో మా ఇంటి వైపు నేను చిన్నదాన్ని, ఈ ఇంటి వైపు కూడా నేను చిన్నదాన్ని, మా వారింటి వైపు కూడా. సో ఐఎమ్ ద స్మాల్ యంగ్ ఏజ్లో ఐ హ్యావ్ గివెన్ బర్త్ టు ఏమీ. సో ఏమీ నౌ షీస్ ఎంటరింగ్ 13th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. సో 12 years old. కానీ చూడ్డానికి సో బిగ్ లేడీ, యంగ్ లేడీలా అనిపిస్తుంది. సో తను మొదటి కుమార్తె, మా సైడ్లో మొదటి మనవరాలు, ఇటువైపు కూడా మొదటి మనవరాలు. అండ్ దట్ టు జయపాల్ గారి మొదటి మనవరాలు అనేలోగా సాతాన్ యొక్క కన్ను ఎంతగానో బిడ్డ మీద ఉండింది. సో బట్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ నాకు అంతగా ఇది సాతాన్ యొక్క క్రియలు, సాతాన్ యొక్క ఆటంకాలు అని అంతగా నేను అనుకోలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హర్ అని అనుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే షీఈ్ వెరీ నాటీ, వెరీ అల్లరి, చాలా ఇది. స్కూల్స్లో జాయిన్ చేసుకునే వాళ్ళు కాదండి. ఇప్పుడు చూస్తుంటే చాలా మెచ్యూర్డ్, చాలా డీసెంట్, చాలా ఎల్డర్లీ, చాలా పద్ధతిగా ఉంది. కానీ ఇట్స్ ఆల్ బై గాడ్స్ గ్రేస్ అండ్ జయపాల్ గారి యొక్క ప్రార్థన, అందరి కుటుంబాల ప్రార్థన, దేవుని యొక్క కృపను బట్టి ఇలా ఉంది. కానీ ఇన్ ద బిగినింగ్ చాలా అల్లరి. స్కూల్స్కి వెళ్ళినప్పుడు అస్సలు జాయిన్ చేసుకునే వాళ్ళు కాదు అసలు. ఐ థింక్ షీ హ్యాస్ ఆటిజం, ఐ థింక్ షీ హ్యాస్ ADHD, ఐ థింక్ హర్ హెల్త్ కొంచెం ఏదో డిసార్డర్ ఉందేమో, ఆటిజం, ADHD ఇలానేలోగా అండి. చాలా బాధేసేది. వాట్ ఈజ్ ఇట్? మొదటి బిడ్డ ఎందుకు ఇది అని అంటే ఇంకా నాకు అంతగా అర్థమయ్యేది కాదు. బట్ ద ప్రేయర్స్, జయపాల్ గారి యొక్క ప్రార్థన. అందుకే ఈవెన్ టుడే వీ హ్యావ్ పుట్ దిస్ థింగ్ బికాజ్ జయపాల్ గారి యొక్క దీవెన, ప్రార్థన జనరేషన్స్కి ఎంతో అవసరం, ప్రార్థన అవసరం. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నేను బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు కూడా సీజర్స్ ఎక్కువ వచ్చేది, ఫెబ్రైల్ సీజర్స్ అనేవాళ్ళు. సో ఫీవర్ హై వెళ్ళినప్పుడు 102, 103 ఎక్కేసినప్పుడు సడన్గా ఇలా కొట్టుకుంటుంది అనమాట. ఇట్లా కొట్టుకొని నురుగు కక్కుతూ ఉంటుంది. సో ఇట్లా కళ్ళు ఇలా పైకి ఎదిగిరేసి ఇంకెట్లా కొట్టుకుంటూ ఉంటుంది. ఎంత భయం వేసిందంటే ఐ డోంట్ నో వాట్ టు డూ. ఫస్ట్ విజయవాడలోనే వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ నా చేతిలో వచ్చింది. నేను ఐ థింక్ ఐఎమ్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో జయపాల్ గారు ఉన్నారనమాట. మా జయపాల్ గారి మా రూమ్ ఎదురు బదురు. సో మేము హాల్లో ఇలా కూర్చున్నప్పుడు సడన్గా ట్యాబ్లెట్ వేద్దాంలే, కొంచెం వేడి ఎక్కుతుందిలే. ఆ ఫెబ్రవరి సీజర్స్ అండి, అంత జ్వరం వచ్చేదాకా ఆగదు. సడన్గా స్పైక్ అవుద్ది, సడన్గా హై అయిపోయింది. సో జ్వరం వస్తుంది, సరే ట్యాబ్లెట్ తెద్దామని అలా తెచ్చేలోగా ఇట్లా అమ్మగారి చేతిలో ఇలా పడుకోబెడితే ఇట్లా కొట్టుకుంటా ఉండింది. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా ఏమిని తీసుకెళ్ళి రెండు మెట్లు అంత బరువుతో ఎట్లా ఎక్కానో నాకే తెలీదు. పరిగెత్తాను అనమాట. ఇంకా వెళ్ళి జయపాల్ గారి చేతిలో అలా పడేసా. ఇంకా ఐ డోంట్ నో వాట్ టు డూ. డాడీ చూడండి అని చెప్పి ఇంక నేను చేతిలో వేసేసా. డాడీ పట్టుకొని క్రైడ్, ఏడ్చి ప్రార్థన చేశాను. ఎందుకంటే కళ్ళు ఎదుట ఆ కళ్ళు ఎగిరేసి నురుగు కక్కుకుంటా ఉంటే జయపాల్ గారు అలా పట్టుకొని ప్రార్థన చేశారు. ఇది డాక్టర్స్ ఏం చెప్పారు తెలుసా అండి? లైఫ్ లాంగ్ ఉంటుంది.
లైఫ్ లాంగ్ జ్వరం వచ్చినప్పుడు ఇలా ఫిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటుంది బిడ్డకి. సో డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తుంది, ఇలా కొట్టుకుంటుంది, దాని తర్వాత ఫైన్. సో లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకొకసారి వస్తే మట్టుకు అది లైఫ్ లాంగ్ అయిపోతుంది అని అన్నారు. 2 times వచ్చింది, 3rd time వస్తే మట్టుకు షీ విల్ ప్రతిసారి ఇంకా ఫిట్స్ వస్తుంది, గమనించుకుంటూ ఉండాలి. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అంతేం లేదు అన్నట్టు. డాక్టర్స్ గారు తెలుసు కదండి, క్యాన్సర్ అంతేం లేదంటారు. ఓ అదా లివర్ పోయిందిలే, కిడ్నీ అంతేం లేదు, ఇంకో కిడ్నీ ఉంది కదా. అంటే ఎంత పెద్ద ఇష్యూనైనా చిన్నగా చెప్పి లైట్ తీసుకోమంటారు. ఇక్కడ అంతా అలా చెప్పేలోగా చాలా భయం వేసింది. వచ్చిన వెంటనే వెళ్ళి జైపాల్ గారి చేతిలో పడేసి ఇంకా ఐ వాజ్ జస్ట్ ఏడ్చుకుంటూ ఇంకా చూస్తూ ఉంటే ఆ జైపాల్ గారు ప్రార్థన చేశారు. ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. యూనో నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఎంత ఫీవర్ అటాక్ అయినా, ఐ థింక్ ఫీవర్ కూడా అంతగా ఎప్పుడు చూడలేదు, కానీ ఎప్పుడు సీజర్స్ రాలేదండి. అదే లాస్ట్, అదే సెకండ్ టైం, అండ్ దట్ ఈస్ ద లాస్ట్. సో యునో ద ప్రేయర్స్, దేవుని యొక్క కృప అలా కొనసాగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రార్థనలో తరం తరానికి ఇదిగో యాకోబు దేవుడు, అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇలా మనం చెప్పుకుంటూ తరం 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 దీవెనకరంగా తరం 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 నా దేవుడు అని చెప్పుకునే రీతిగా తరాలు ఉండాలి అని చెప్పి అకేషన్ పెట్టారు. సో ప్రార్థన చేయండి ఏమీ కోసం కూడా. యూనో ఎన్నో అండి, మనుషులు ఎంతో చెప్తారు. మనుషులు ఆ పాపకి ADHD ఉంది, ఆ పాపకి ఇంకా మాటలు రావట్లేదా, ఇప్పుడు చూడు ఈ కాలం పిల్లలు ఎంత చక్కగా నడిచేస్తున్నారు, నీకు నడవలేకపోతున్నావు, అది ఇదని. యూనో మనుషులు మాటలు ఎన్నో ఉంటాయి. Get electronics and more. ఆ పాపకి ఇంకా మాటలు రావట్లేదా, ఇప్పుడు చూడు ఈ కాలం పిల్లలు ఎంత చక్కగా నడిచేస్తున్నారు, నీకు నడవలేకపోతున్నావు, అది ఇదని. యూనో మనుషులు మాటలు ఎన్నో ఉంటాయి, కానీ వారినే దేవుడు కోరుకుంటాడు, వారినే దేవుడు వాడుకుంటాడు. యూనో చిన్నప్పుడు ఎన్నో పేర్లు ADHD, ఆటిజం, తనకి ఈ డిసార్డర్, ఆ డిసార్డర్, ఈ మనిషి సరిలేదు, అది లేదు, ఇది లేదు. బట్ యునో గాడ్ చోస్ హర్. అండ్ ఇప్పుడు నిజంగా యాజ్ అ సెకండ్ మదర్ లాగా ఇంట్లో ఉంటుంది. నేను కూడా అంత పనికిరానండి, అంతగా ఇల్లుని చూసుకుంటుంది, అంతగా చెల్లెలకి ఒక మాదిరికరంగా ఒక మదర్, నెక్స్ట్ మదర్గా ఉంటుంది. అండ్ కీప్ హర్ ఇన్ యువర్ ప్రేయర్స్ యాజ్ అ మొదటి గ్రాండ్ డాటర్గా, మొదటి మనవరాలుగా. సాతాను దృష్టి కూడా అంతే ఎక్కువ ఉంది, సాతాను కనుదృష్టి అంతే ఎక్కువ ఉంది, అలానే దేవుని యొక్క దీవెనల కాపుదలు కూడా అంతే ఎక్కువ ఉంది. మరియు జైపాల్ గారి ప్రార్థనలు, కుటుంబాల ప్రార్థనలు కూడా తన మీద ఎంతగానో ఉంది. మీరు కూడా ప్రార్థించండి. యూనో ఈ సాంగ్ చేసినప్పుడు ఐమ్ గోనా సింగ్ వన్ సాంగ్. ఈ సాంగ్ పాడుతున్నప్పుడు అండి, లెట్ us ఆల్, లిరిక్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో కలిసి రిపిటేటివ్ కలిసి అందరం నిజంగా మన బిడ్డల మీద సాతాను ఎంతగానో మనల్ని తాకాలంటేనండి, మనల్ని అంత సులభంగా తాకలేదు, కానీ మన బిడ్డల్ని తాకాలంటే ఫస్ట్ మన బిడ్డల దగ్గర తాకుతుంది, మన బిడ్డల దగ్గరికి వెళ్తుంది. సో బిడ్డల చుట్టూ కంచి, కుటుంబం చుట్టూ కంచి, కుటుంబం యొక్క కాపుదల, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క రక్తాన్ని మన కుటుంబం చుట్టూ ప్రోక్షిస్తూ, కుటుంబం మీద, బిడ్డల మీద ప్రోక్షిస్తూ, యు నీడ్ టు ప్రొక్లెయిమ్ అండ్ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉదయాన్నే లేచి నా బిడ్డల చుట్టూ నీ కంచి అయ్యా, నా కుటుంబం చుట్టూ నీ కంచి వేస్తున్నాను, నీ గీత గీస్తున్నాను, ఆ గీత దాటి ఎట్టు ఏ అపవాది, ఏ సాతాను రాకూడదు అని మనము మన నోటి ద్వారా ప్రకటించాలని వాక్యం చెప్తుంది. డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యూజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పేతురు, యోహాన్లు కూడా నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నా దగ్గర యేసు నామం ఉంది. సో ఆయన నామమున జయమని హృదయపూర్వకంగా ఈ పాటను పాడదాం.